మనుష్యులు చెప్పేది కాదు నీకు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది, వాళ్ళది నచ్చదు వీళ్ళది నచ్చదు, అది పక్కన పెట్టి వాక్యం ఏం చెబుతుందో అది నీవు ధ్యానం చేయి. వాక్యాన్ని నేర్చుకో, వాక్యాన్ని నమ్ము. కనుక ఎవరో మనుషులు చెప్పింది తీసి పక్కన పెట్టు, దేవుడు చెప్పింది ఏదో చూడు, అది జాగ్రత్త. వాక్యపు వెలుగులో లోపాలు నేను కానీ మీరు కానీ దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ వాక్యానికి ఎదురు తిరిగాము అంటే రేపు దేవునికే ఎదురు తిరిగిన వాళ్ళం అవుతాం. ఇక పరలోకం వద్దు, నాకు నరకమే కావాలని కోరుకోవటం ఇంకంతే. నీవు దాన్ని అలా ఒప్పుకుంటూ ఉన్న వాక్యము నాకు వద్దు అన్నావంటే దేవుడు పరలోకం నాకు వద్దు అన్నట్టే. నీవు దేవుని వాక్యం, మనుషుల వాక్యం కాదు. ఎవరైనా బోటకాలు నాటకాలు తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు చెబితే వెనకు, ఏదో తప్పుడు బోధలు చేస్తే వెనకు, అబద్ధ బోధలు చేస్తే వెనకు, తప్పుడు సిద్ధాంతాలు చెబితే వెనకు. వాక్యము ఉన్నది ఉన్నట్టు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దాన్ని అంగీకరించాలి. తప్పిదాలు ఉంటే దిద్దుకోవాలి, తప్పిదాలు లేకపోతే వాక్యపు త్రోవలో నడవాలి. అది నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా, అది ఎన్నడూ మర్చిపోకూడదు. అది ఇక్కడ చెప్పేది. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దిస్తాడు. జాగ్రత్త, దేవుడు గద్దిస్తాడు. ఆయన ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే నీవు లోబడలేదు అంటే రేపు గద్దిస్తాడు. ఎన్నోసార్లు నిన్ను సరిచేయాలి అని, నీ లోపాలు దిద్దాలి అని, నీలో ఉన్న అపవిత్రత అంతా పోగొట్టాలని నేను ఆశపడ్డాను, కానీ నీవు నా మాట వినలేదు, నా వాక్యానికి లోబడలేదు, గనుక నీవే శిక్షకు పాత్రుడు అని ఆయన గద్దించే రోజు ఒకటి ఉన్నది.